ఆ పైనుంచి గంగ ఒక్కసారి ఆ జటాజూటంలోకి పడింది. పడేటప్పటికీ ఎటువంటి గంగ? పుణ్యే రుద్రస్య మూర్ధని, ఆయన యొక్క మూర్ధ భాగమునందొచ్చి పడింది. పడగానే గంగ అనుకుంది నేను శివుణ్ణి ఈడ్చుకుపోతాననుకుంది. పరమశివుడు ఏం చేశాడు? జటాజూటాన్ని విస్తరించాడు. 1 సంవత్సర కాలం అయిపోయిందిట. ఒక నీటి చుక్క కింద పడలేదు. ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది పాయల నిండా. చుక్క చెమట కారినంత కిందకి కూడా జారలేదు వెంట్రుకల్లోంచి. ఇది విచిత్రం. వెంట్రుకల్లో నీళ్లు పట్టగలిగిన వాడు ఉంటాడా? పైగా కుండలో పట్టేవాడు ఉంటాడు, బిందిలో పట్టేవాడు ఉంటాడు. 4 వెంట్రుకలు ఇచ్చి నీళ్ళు ఎక్కడా అంటే ఎవరు పట్టుకొస్తారు? ఆయన జటాజూటంలో పట్టేశాడు గంగన. అందుకని ఆయనకి అటువంటి పేరు. అందుకని పటవే నమః. ఆయన చెయ్యలేంది లేదు. పరమశివుడు తలుచుకుంటే చెయ్యలేందే ఉంటుందండి. అందుకే స్తోత్రం చేశారు ఆయన్ని. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళే వలంబ్యలంబితాంభుజంగతుంగ మాలికాం ఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతున శివస్థితం జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పక్ష పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అని ఆ మహానుభావుడు జటాజూటంలో నీళ్లు పెట్టుకుని సాయంకాలం వేళ సంధ్యానాట్యం చేస్తుంటే కుండలో నీళ్లు గిరగిరా గిరగిరా తిరిగినట్టు తిరుగుతుంటుందిట గంగ. అలా తిరుగుతూ ఉండిపోయింది ఏడాది పాటు. ఉండిపోతే గంగా రోషం బానే ఉంది, పరమశివుని యొక్క ప్రతాపం బానే ఉంది. పాపం మధ్యలో నిలబడ్డవాడు భగీరథుడు. ఏడాదైంది నీటి చుక్క కింద పట్టలేదు. చూశాడు పాపం. అనుకున్నాడు ఏమిటిది ఎంతకీ రావట్లేదు ఏమిటని అడిగాడు. అడిగితే పరమశివుడు కట్టేశాడయ్యా, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ తపస్సు చెయ్యన్నాడు.